నీట్ 2024లో కేటగిరీ బి, కేటగిరీ సి సీట్లకు సంబంధించి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో వివరిస్తాను. కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ సీట్లు, కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ సీట్లు తెలిసిందే. ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా సీట్లు లేవు. అయితే కొత్తగా ప్రారంభించిన 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అవే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీలు అంటున్నారు, వీటిలో మాత్రం కేటగిరీ బి, ఎన్ఆర్ఐ కోటా సీట్లు ఉన్నాయి. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీల్లో కేటగిరీ బి, కేటగిరీ సి సీట్లకు సంబంధించి ఏ ర్యాంకులకు, ఏ మార్కులకు సీట్లు వచ్చాయో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. గవర్నమెంట్ కాలేజీల్లో చూసినప్పుడు పాడేరు మెడికల్ కాలేజీలో 491 మార్కులు, అంటే 2,17,553 ర్యాంకుకు కేటగిరీ బి సీటు వచ్చింది. అదే కాలేజీలో ఎన్ఆర్ఐ కోటా సీటు 264 మార్కులు, అంటే 7,23,553 ర్యాంక్ వచ్చినా కూడా ఎన్ఆర్ఐ కోటా సీటు వచ్చింది. మిగతా కాలేజీల వివరాలను మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీల విషయానికి వస్తే 396 మార్కులు, అంటే 3,83,185 ర్యాంక్కి కర్నూలు విశ్వభారతి మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది, బి కేటగిరీ సీటు. అదే ఎన్ఆర్ఐ కోటా సీటు పరిశీలిస్తే నిర్మా మెడికల్ కాలేజీలో 123 మార్కులు, 127 మార్కులు, అంటే 13,91,920 ర్యాంకు కూడా ఎన్ఆర్ఐ సీట్ అయితే వచ్చింది. మార్కులు గత ఏడాదికి ఈ ఏడాదికి చాలా తేడా ఉండే అవకాశాలు ఉన్నందువల్ల ఈ మార్కులను లెక్కలోకి తీసుకోవద్దు. ర్యాంకులు మాత్రం లెక్కలో తీసుకొని ఒక అంచనాకి రావచ్చు. ఇక ఫీజు గురించి కూడా ఒకసారి చెబుతాను. గవర్నమెంట్ కాలేజీల్లో బి కేటగిరీ సీటు ఏడాదికి 12 లక్షలు అవుతుంది, ఎన్ఆర్ఐ సీట్ అయితే 20 లక్షలు అవుతుంది. అదే ప్రైవేట్ కాలేజీల్లో బి కేటగిరీ సీటు 13,20,000 అవుతుంది, ఎన్ఆర్ఐ కోటా సీట్ అయితే 40 లక్షల దాకా అవుతుంది. దీన్ని బట్టి మీరు కేటగిరీ బి చేరడానికి లేదా కేటగిరీ సిలో చేరాలనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళు ఒక అంచనాకి రావచ్చు. మళ్ళీ చెప్తున్నా, మార్కులని పరిగణలోకి తీసుకోవద్దు, మీరు ఈ ర్యాంకులు మాత్రమే పరిగణలోకి తీసుకోండి. ఈ ర్యాంకులను బట్టే దాదాపుగా ఒక అంచనాకి రావడానికి అవకాశం అయితే ఉంది. నమస్తే.